ఇది ఒక్కసారి చూడండి. ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఒక కార్యక్రమంలో ఈ ధ్రువరాటి అనేవాడిని ఎట్లా కట్టడి చేయాలి అని చెప్పి ఒక ప్రశ్న అడిగితే అదొక చర్చకి దారితీస్తుంది. దాన్ని మనం ఎట్లా ఆపలేం. వాడు యూట్యూబ్కి కంప్లైంట్స్ ఉంటాడు, వాడు యూట్యూబ్ రెగ్యులేషన్స్కి కరెక్ట్గా ఉంటాడు. అన్లెస్ అండ్ అంటిల్ వాడక్కడ ఏదైనా చేడిచాడి చేస్తేనే మనం వాడిని గెలుకోవచ్చు. వాడు మాట్లాడేది కూడా రాజ్యాంగబద్ధంగా మాట్లాడతాడు. వాడు పొలిటికల్గా కరెక్ట్ ఉన్నాడు అని అంటే వాడిని ఏదైనా మనం యాక్ట్ చేసవచ్చు. వాడు కాన్స్టిట్యూషనలీ కరెక్ట్ ఉంటున్నాడు. అతని మీద పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తూ జోకర్ని చేసేలాగా వరుసగా పోస్టులు పెట్టాలి అని చెప్పి ఆ చర్చలో పాల్గొన్న ఒక పెద్ద మనిషి సలహా ఇస్తున్నాడు. ఎలాంటి పోస్టులో కూడా అతను చెప్పాడు, ఒకసారి వినండి. ధ్రువరాటిని సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్ ప్రతి చోట కూడా ఉద్దేశపూర్వకంగా కమెడియన్ చేస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే సన్నీ లియోన్ని నెక్స్ట్ నరేంద్ర మోడీ క్యాబినెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా చేస్తున్నారని ధ్రువరాటి చెప్పిండని చెప్పాలి. ఇటువంటి పోస్టులు కంటిన్యూగా పెడుతుంటే ధ్రువరాటి అనేవాడు జోకర్ అవుతాడు.